వార్తలన్నీ కూడా దక్షిణ లెబనాన్పై దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. హిజ్బుల్లాపై ముప్పేట దాడి చేస్తోంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా తీవ్రవాదులను మట్టు పెడతామని చెప్తోంది. హిజ్బుల్లా తీవ్రవాదులను పూర్తిగా అంతమొందించేంత వరకు యుద్ధం ఆగదు అని ఇటు ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు ఇరాన్ ఈ దాడులు కేవలం ట్రయల్ మాత్రమే అని చెప్తోంది, ట్రైలర్ మాత్రమే అని ఇరాన్ చెప్తోంది. ఇప్పుడు దక్షిణ లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తుంది. హిజ్బుల్లాపై ముప్పేట దాడి చేస్తోంది ఇజ్రాయెల్. భూతల వైమానిక జలాంతర్గాములతో దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లోకి చొచ్చుకు వెళ్తున్నాయి ఇజ్రాయెల్ ఆర్మీ దళాలు. హిజ్బుల్లాకు ఊపిరి సలపకుండా చేస్తోంది ఇజ్రాయెల్. ఇప్పటికే ఇజ్రాయెల్ హిజ్బుల్లా టాప్ లీడర్స్ అందరినీ కూడా మట్టుబెట్టింది. హిజ్బుల్లా చీఫ్ను కూడా మట్టుబెట్టిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై వరుస దాడులకు కూడా తెగబడింది. ఇప్పుడు దక్షిణ లెబనాన్లోకి ఇజ్రాయెల్ ఆర్మీ చొచ్చుకు వెళ్తోంది. హిజ్బుల్లాకు ఊపిరి సలపకుండా చేస్తోంది. భూతల దాడులను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇజ్రాయెల్ సైనికులు హిజ్బుల్లాను టార్గెట్ చేసుకొని చేస్తున్న దాడులు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు 300కు పైగా హిజ్బుల్లా ఆర్మీ చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్కు ఇజ్రాయెల్ బెదిరింపులు కూడా మొదలయ్యాయి. ఓవైపు హిజ్బుల్లాను టార్గెట్ చేసుకొని ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తుంటే ముప్పేట దాడి చేస్తూ ఉంటే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ బెదిరింపులు మొదలుపెట్టింది. బీరుట్ విమానాశ్రయంలో ఇరాన్ విమానం దిగితే విమానాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాము అని ఇజ్రాయెల్ చెప్తోంది. ఒకసారి ఆ దాడులకు సంబంధించిన శబ్దాలను విందాం. ఆ శబ్దాలు ఎంత భయానకంగా ఉన్నాయో వింటున్నారా? ఎంతో వందల మంది ప్రాణాలు తీసిన శబ్దాలవి. యుద్ధం కారణంగా సాధారణ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు, భయపడిపోతున్నారు. ఎవరి ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలిసిపోతాయో తెలియని పరిస్థితి. యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఏమైపోతుందో, ఈ యుద్ధం ఎక్కడికి దారితీస్తుందో అని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. ఒకసారి అటు చూడండి, ఒక వెహికల్ పైన జరిగిన దాడి దృశ్యాలు. ఒకసారి ఆ దృశ్యాలు మీకు మళ్ళీ చూపిస్తాను. కొంచెం అవి డిస్టర్బింగ్ విజువల్స్, కొంత కలవరపాటు గురి చేసే అవకాశాలు ఉన్నా చూడండి. అక్కడ వ్యక్తులు వచ్చి ఒక వాహనం లోపలికి వెళ్ళారు, మళ్ళీ వెనక్కి వచ్చి కొన్ని వస్తువులను తీసుకొని ఆ వెహికల్లోకి వెళ్ళారు. ఆ వెహికల్ అప్పటికే టార్గెట్ లిస్ట్లో ఉంది. మొత్తం అందరూ కూడా డోర్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. కొంచెం మూవ్ అయింది, అంతే పెద్ద శబ్దం, వెహికల్ పేలిపోయింది. ఆ వెహికల్ పై బాంబు పడింది, వెహికల్ పేలిపోయింది. ఆ వెహికల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. యుద్ధం తాలూకు పర్యవసానాలు ఇంత భయానకంగా ఉంటాయి. చూడండి ఒకసారి రాత్రి వేళలో యుద్ధం కారణంగా, మిసైల్స్ కారణంగా ఎలాంటి నిప్పులు వెదజల్లుతూ పెద్ద పెద్ద భవనాలు నేలమట్టం అవుతూ ఉన్నాయో, ఆ బాంబు దాడి కారణంగా ఆ మంటల వెలుగు ఎంత చుట్టుపక్కలకు కనిపిస్తోందో, ఎన్ని ప్రాణాలు ఆ బాంబు దాడిలో కోల్పోయాయో మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా హాహాకారాలు, ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ ఉన్న సాధారణ ప్రజల ఏడుపులు, ఆర్తనాదాలే వినిపిస్తూ ఉన్నాయి. హిజ్బుల్లాపై ముప్పేట దాడి జరుగుతోంది. దక్షిణ లెబనాన్పై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేసింది. హిజ్బుల్లాపై ముప్పేట దాడి జరుగుతున్న దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. మొత్తం కొన్ని చోట్ల మన ఏడుపులు, వాటికి భయపడి వాళ్ళు ఏడుస్తున్న మాటలు కూడా మనం వినొచ్చు. వాటిని రికార్డ్ చేస్తూనే సాధారణ ప్రజలు భయాందోళన, ఆర్తనాదాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఏ బాంబు వచ్చి ఎవరిపైన పడుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణ లెబనాన్లోకి
ఇజ్రాయెల్ ఆర్మీ చొచ్చుకుని వెళ్తోంది. ఈ దాడిలో 300 మందికి పైగా సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. బీరుట్ విమానాశ్రయంలో ఇరాన్ విమానం దిగితే ఆ విమానాశ్రయం మొత్తాన్ని పేల్చివేస్తాము అని ఇజ్రాయెల్ ఇప్పటికే చెప్తుంది. మరోవైపు ట్రంప్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఈ యుద్ధాన్ని మరింత ఉధృతం చేయాలి అనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ అణుస్థావరాలపై దాడి చేయాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఇరాన్ ఇటీవల ఇజ్రాయెల్పై జరిపిన క్షిపణి దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలి అని ట్రంప్ చెప్తున్నారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ అంటున్నారు. అదేవిధంగా ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నాను అని కూడా చెప్తూ ఉన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇప్పటికే యుద్ధ వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో ప్రపంచ దేశాలన్నీ భయపడుతూ ఉన్న సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని ఉద్రిక్త వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ అణుస్థావరాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుందని తాను భావిస్తున్నానంటూ పేర్కొన్నారు. ధ్వంసం చేయాలి అని పేర్కొన్నారు. ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ అమెరికాలోని నార్త్ కరోలినాలో ఒక ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పరిస్థితుల గురించి మాట్లాడారు. ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవాలి అంటూ ఆయన మాట్లాడారు. ఒక సందర్భంలో ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందనే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక విలేకరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు బైడెన్ అప్పుడు స్పందించలేదు. కానీ ట్రంప్ మాత్రం బైడెన్ వైఖరిని తప్పుబట్టారు. ఇజ్రాయెల్పై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేయాలి అంటూ ట్రంప్ మాట్లాడారు. ఈ యుద్ధ వాతావరణాన్ని మరింత ఎక్కువ చేసే విధంగా ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ చమురు విషయానికి సంబంధించి ఫ్యూయల్ విషయానికి సంబంధించి ఇరాన్ ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలంటూ కూడా చెప్తున్నారు. ఇరాన్ చమురు కేంద్రాలపై కాకుండా ఇజ్రాయెల్ ప్రత్యామ్నాయం ఆలోచించుకోవాలి అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. వైట్ హౌస్ దగ్గర విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ యుద్ధ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. ఆ విషయంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. నేను వారి స్థానంలో ఉంటే చమురు కేంద్రాలపై దాడికి బదులు ప్రత్యామ్నాయ విషయాల గురించి ఆలోచిస్తాను అని బైడెన్ అన్నారు. అమెరికా ఎన్నికల్లో ఇజ్రాయెల్ ప్రభావితంపై స్పందిస్తూ ఇజ్రాయెల్తో సంబంధాలు అమెరికా ఎన్నికలపై ప్రభావితం చూపుతాయో లేదో తనకు తెలియదని బైడెన్ పేర్కొన్నారు. కానీ ట్రంప్ మాత్రం అణుస్థావరాలను టార్గెట్గా చేసుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. వెహికల్లోకి కొంతమంది వెళుతూ ఉన్నారు. అక్కడ ఉన్న వస్తువులను తీసుకొని వెహికల్లోకి వెళ్ళారు. అప్పటికి ఆ వెహికల్ టార్గెటెడ్ లిస్ట్లో ఉంది, హిట్ లిస్ట్లో ఉంది. అందరూ కూడా డోర్స్ ఓపెన్ చేశారు, లోపలికి వెళ్ళారు. వెహికల్ మూవ్ అవుతుంది, అంతే టప్ వెహికల్ పేలిపోయింది. ఆ వెహికల్ను టార్గెట్ చేసుకుని పేల్చేశారు. తుక్కు అయిన వెహికల్, ఆ లోపల ఉన్న వాళ్ళంతా కూడా మృత్యువాత పడ్డారు. యుద్ధం కారణంగా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ బీరుట్ విమానాశ్రయంలో ఇరాన్ విమానం దిగితే ఆ విమానాశ్రయాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇరాన్ మాత్రం మొన్న జరిగిన దాడి ఒక ట్రైలర్ మాత్రమే అంటోంది. ఇజ్రాయెల్ బెదిరింపులకు ధీటుగా ఇరాన్ స్పందిస్తోంది. బీరుట్కు విమానాన్ని పంపి ల్యాండింగ్ చేసింది ఇరాన్. ఇజ్రాయెల్తో డి అంటే డి అని ఇరాన్ అంటుంది. మాపై ప్రతీకార దాడి చేస్తే అంతకు మించి ఇజ్రాయెల్ ప్రతీకారాన్ని చవి చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అసలు ఇజ్రాయెల్నే మొత్తం ధ్వంసం చేస్తాము అంటూ ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్పై రాకెట్లు, మిసైల్ దాడులతో ఇరాన్ విరుచుకుపడింది. హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా, హిజ్బుల్లా నంబర్ 2 అఖిల్ను ఇజ్రాయెల్ అంతమొందించిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై దాడులను వేగవంతం చేసింది. పశ్చిమాసియాలో ఈ పరిస్థితులు ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. భూ, వాయు, జల మార్గాల ద్వారా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతూ ఉంది. ఇటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకొని వరుస దాడులు చేస్తూ ఉంది. ఈ పరిస్థితులు ఎంతవరకు దారితీస్తాయో, మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనని ప్రపంచ దేశాలు భయపడుతూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ పై ప్రతీకారం తప్పదు అని ఇజ్రాయెల్ అంటుంది. ఇజ్రాయెల్ని అంతమొందించేంత వరకు వెనక తగ్గేదే లేదు అని ఇరాన్ చెబుతూ ఉంది.
మరి ఈ దాడులు, ఈ యుద్ధం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ప్రపంచ దేశాలన్నీ కోరుకుంటున్నాయి. శాంతి నెలకొనాలి అని, పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని కోరుకుంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్, ఇరాన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఒకసారి మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భూ, వాయు, జల మార్గాల ద్వారా జరుగుతున్న దాడులను మనం చూడొచ్చు. Aniel Arbay, coming. Better. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట. రండిగా.